Acts of the Apostles in chapter 3. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో I'm చూస్తే trying to show you how important it is to know God's way. దేవుని యొక్క మార్గాలు గ్రహించుట ఎంత ప్రాముఖ్యమో అది మీకు చెబుతున్నాను. Acts 3. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం. There was Peter and John going to the temple in the hour of prayer. పేతురు యోహానులు మరి ప్రార్థన గడియ వచ్చినప్పుడు వారు దేవాలయంలోనికి వెళ్తున్నారు. And there was a man who had been lame from his mother's womb, who was always carried every day and put at the temple beautiful to beg alms. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండును. వాడు దేవాలయానికి వెళ్ళి వారందరినీ కూడా భిక్షం అడుగుతూ ఉండేవాడు. And in the next chapter it says the man was more than 40 years old. ఆ తర్వాత అధ్యాయంలో చెప్పబడింది అతనికి 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంది. Birth he was lame. అతను పుట్టిన దగ్గర నుంచి కుంటివాడు. So for so many years they used to put him near the gate of the temple. అనేకమైన సంవత్సరాలు ఆ శృంగారమైన దేవాలయం బయట అడుక్కోవడానికి ఉంచుతూ ఉండేవారు. You know, like the poor people stand outside church buildings where they know that is the best place to collect money. ఇప్పుడు చూడండి చర్చెస్ బయట పేదవాళ్ళు వచ్చి అడుక్కుంటూ ఉంటారు. మరి డబ్బు అడుక్కోవడానికి ఒక శ్రేష్టమైన స్థలం అదే బయట. His relatives thought this is the best place to get money, so put him at the gate of the temple. ఆ కుంటివాడి యొక్క బంధువులు అనుకున్నారు డబ్బు అడుక్కోవడానికి మంచి స్థలం అంటే దేవాలయం బయట అనుకున్నారు. I think he must have collected a lot of money like that. అక్కడ వచ్చిన వారందరూ కూడా డబ్బులు వేసి ఉంటారు, ఎక్కువ డబ్బు వచ్చి ఉంటుంది. But Peter and John came there. పేతురు యోహానులు అక్కడ దేవాలయానికి వచ్చారు. Said, please give me some money. అలవాటు ప్రకారంగా చెయ్యి చాపి డబ్బు అడుక్కున్నాడు. Verse 3. అపొస్తలుల కార్యం 3:3. Peter and John looked at them. పేతురు యోహానులు అతను చూచి He said, look at us. మా తట్టు చూడమన్నారు. And he thought he's going to give some money. మా తట్టు చూడంటే ఇతను అనుకున్నాడు డబ్బేస్తారేమో He అనుకున్నాడు. said, I don't have silver and gold. వెండి బంగారు మా యొద్ద లేదు. But what I have I give you. అయితే నాకు కలిగిందే నీకు ఇచ్చునా. In the name of Jesus rise up and walk. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున లేచి నడుము. Now there are two things I want you to see there. ఇక్కడ రెండు సంగతులు మీరు చూడాలని కోరుచున్నాను. How is it that Peter and John, how Peter said, I don't have any money? పేతురు నా దగ్గర వెండి బంగారం లేదు అని అలా చెప్పగలిగాడు? Because we read in the previous chapter. ఎందుకంటే అంతకు ముందున్న అధ్యాయంలో మనం చూస్తే that all the people were selling their possessions, verse 45. మరి చూడండి అపొస్తలుల కార్యం 2:45లో వారు కలిగిందంతా కూడా వారు అమ్మివేసి సమస్తం. And it says in chapter 4, 4వ అధ్యాయం అపొస్తలుల కార్యం verse 35, 35వ వచనం, that they would lay this money at the apostles' feet. వారు అమ్మివేసిన వారి డబ్బు తీసుకుని వచ్చి వారు అక్కర కొలది వారికి పంచిపెట్టారు. All the people would come and give the money to Peter. 34వ వచనంలో మనం చూస్తున్నాము అమ్మివేసిన డబ్బంతా పేతురు అపొస్తలుల పాదాల దగ్గర డబ్బు పెట్టారు. And this man says, I've got no money. ప్రజలందరూ పట్టుకొచ్చి పేతురు పాదాల దగ్గర బంగారు వెండి పెడితే ఇప్పుడు పేతురు అంటాడు 3వ అధ్యాయంలో నాకు వెండి లేదు బంగారం లేదు అంటున్నాడు. I say, Peter, what happened to all the money people put at your feet? మరి అడగచ్చు, పేతురు ఇదేంటి ప్రజలందరూ ఆస్తులు అమ్మేసి డబ్బు నీ దగ్గర పాదాలు పెడితే లేదంటున్నావు. Comes into my hand and goes out. అది నా చేతికి వస్తుంది, అది నాది కాదు, అది వెళ్ళిపోతుంది. We don't find preachers like that today. అట్లాంటి బోధకులు మన మధ్యలో లేరు. Today's preachers have got a lot of glue in their hand. The money sticks there. నేటి దినాలలో ఎట్లాంటి బోధకులు ఉన్నారంటే చేతులకు బంకమట్టి జిగురు రాసుకొని ఉంటారు. చేతిలో పడింది అంటుకుపోద్ది, దేవుడి దగ్గరికి వెళ్ళదు, చేతులు ఉండిపోద్ది. Not Peter. పేతురు కాదు. That is why he got anointing. Today's preachers don't have that anointing. అందుకనే ఆ పేతురు అభిషేకించబడ్డాడు. నేడు పేతురుని పేరు పెట్టుకున్న వారికి అభిషేకం లేకుండా పోయింది. He said, I don't have any silver or gold. అతను అంటున్నాడు వెండి బంగారం నాకు లేదు. And I think he could have also said, ఇంకా చెప్పుండేవాడు, dear brother, once I was a fisherman. సహోదరుడా ఒకప్పుడు నేను చేపలు పట్టే జాలరిని. Those days I had some money. అప్పుడు చేపలు అమ్ముకొని నాకు డబ్బు ఉండేది. I could give you some money. అప్పుడు కొంచెం దానం చేసి ఉండేవాడిని. Now I am an apostle. ఇప్పుడు అపోస్తలుని అయిపోయాను. I don't have money. ఇంకా నాకేం డబ్బు చేతిలో. But today's apostles are not like that. అయితే నేటి అపోస్తలులు అట్లా లేరు. Once upon a time I was in secular job. I didn't have much money. ఒకప్పుడు ఏదో ఉద్యోగం చేసుకునేవాడిని, కొంచెం డబ్బు ఉండేది, ఎక్కువ డబ్బు ఉండేది కాదు. Now I am an apostle. I've got so much. ఇప్పుడు అపోస్తలుని దేవుని సేవకుడు అయిపోయాను, డబ్బే డబ్బు. It's completely different type of apostles today from Peter. అప్పుడు పేతురు అపోస్తలుతో పోలిస్తే ఇప్పుడు అపోస్తలులు దేవుని సేవకులు చాలా వ్యత్యాసంగా ఉన్నారు. That's the first thing I want you to see. అది నేను చూడదలుచుకున్న మొదటి విషయం అది. But I want you to think of another thing. మరొక సంగతి మీకు తెలపాలని కోరుతున్నాను. Think of the number of times when Jesus walked through this beautiful gate for 3.5 years. శృంగారమని దేవాలయపు ఆ తలుపు దగ్గర నుంచి 3.5 సంవత్సరాలు ఎన్నిసార్లు యేసుప్రభు వెళ్ళొచ్చారో. Even when he was a carpenter, when he was 20, 25, 30, he was walking through that gate. 20, 25, 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన వడ్రంగ పని చేస్తున్నప్పుడు యేసుప్రభు ఎన్నిసార్లు దేవాలయం దగ్గరికి వెళ్ళొచ్చుండొచ్చు. This man was sitting there. ఈ కుంటివాడు అక్కడే కూర్చున్నాడు. And he would look up to Jesus. యేసు వైపు చూస్తుండొచ్చు.
And Jesus, 25-year-old carpenter, 25 సంవత్సరాల వయసున్న వడ్రంగానే యేసు ప్రభు ఆయన చూసుండొచ్చు, give him money. డబ్బిచ్చుండొచ్చు. 30-year-old carpenter, he'd give him 30 money. ఏళ్ల వయసులో యేసు ప్రభు డబ్బిచ్చుండొచ్చు. Then he was anointed with the Holy Spirit and got the gift of healing. పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించబడినప్పుడు స్వస్థత వరం And పొందాడు. then now Jesus, 31 years old, comes through the temple. ఇప్పుడు 31 సంవత్సరాల వయసున్న యేసు దేవాలయం గుండా వచ్చాడు. Now he asks for money. ఇప్పుడు ఆ భిక్షకు డబ్బు అడుగుతున్నాడు. Now Jesus has got the gift of healing. ఇప్పుడు యేసు ప్రభుకి స్వస్థత వరం ఉంది. But he doesn't heal him. ఆయనను అతను స్వస్థపరచలేదు. Why? ఎందుకు? Some people say Jesus healed everybody. కొంతమంది అంటారు యేసు ప్రభు అందరిని స్వస్థపరిచాడని. Wrong. తప్పుది. Once he went to a pool called Bethesda. There were hundreds of sick people. He healed one man and went away. బెతెస్దా అనేటి కోనేటి దగ్గరికి వెళ్ళారు. వందల కొలది రోగులు అక్కడ ఉంటే ఒక్కడిని మాత్రమే స్వస్థపరిచాడు. You read that in John 5. యోహాను సువార్త 5వ అధ్యాయంలో చదువుతాం. So here this man asks for money. ఇక్కడ ఈ కుంటివాడు డబ్బు అడుగుతున్నాడు. Jesus prays a quick prayer to the Father. యేసు ప్రభువారు మరి దేవునికి ఒక వెంటనే ప్రార్థన చేశారు. Father, shall I heal him? తండ్రి ఇతనిని స్వస్థపరచనా? Is healing him within my circle? ఇదిగో నా పరిధిలో అతను నేను స్వస్థపరచనా? Father says no. తండ్రి చెప్పారు వద్దు. Holy Spirit says no. పరిశుద్ధాత్ముడు వద్దు. Just give him money. అతను డబ్బు ఇచ్చి వెళ్ళిపో. He gives him money. డబ్బు ఇచ్చాడు. Next week or next few months later, he comes to the temple again. మరొకసారి కొంతకాలం అయిన తర్వాత దేవాలయం యేసు ప్రభు వచ్చారు. The man is still there. అలవాటు ప్రకారం డబ్బు అడిగాడు. Father, what about now? మరలా వెంటనే ప్రార్థన, తండ్రి ఏం చేయను? No. స్వస్థపరచనా? Give him money. డబ్బు ఇచ్చి వెళ్ళిపో. 3.5 years Jesus walked through that and never healed him. 3.5 సంవత్సరాల పాటు అదే దేవాలయం దగ్గరికి అదే వ్యక్తి దగ్గర యేసు ప్రభు వచ్చి వెళుతూనే ఉన్నాడు. That is wisdom. అది జ్ఞానం. To understand God's mind. దేవుని యొక్క మనస్సు ఎరగటం అంటే అదే అర్థం. Because when Peter and John healed him, పేతురు యోహానుడు ఈ కుంటివాడిని నజరేయుడైన యేసు నామములో స్వస్థపరిచినప్పుడు, you know what was the result? ప్రతిఫలం ఎట్లా ఉందో తెలుసా? You read in the next chapter. తర్వాత అధ్యాయంలో మనం చదువుతాము. 5,000 people came to believe. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన 5,000 మంది అక్కడికి వచ్చారు. If Jesus had healed him 3 years earlier, there would have been no revival there. 3 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు ఈ కుంటివాడిని స్వస్థపరిచుంటే అతను ఒక్కడే రక్షణ పొంది ఉండేవాడు. You understand that? ఇప్పుడు అర్థమైందా మీకు? If Jesus had healed him, this man would not be sitting there lame. నిజానికి ఒకళ్ళు యేసు ప్రభు వారు అతని అక్కడ స్వస్థపరిచుంటే ఆ కుంటివాడు అక్కడ కూర్చుని ఉండేవాడు కాదు. We read here in Acts 5:4, many believed and the number became 5,000. ఇక్కడ మనం చూసినట్లయితే Chapter 4 verse 4. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం వినేవారు అనేకులు నమ్మిరి. గమనించండి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యారు. Only the men were 5,000. పురుషులే 5,000 మంది. Women and children so many. ఇక స్త్రీలు పిల్లలు ఇంకా చాలా మంది How ఉన్నారు. did these 10,000 people come to the Lord? ఎట్లాగే 10,000 మంది యేసు ప్రభు దగ్గర రాగలిగారు? Through Jesus not healing that man for 3.5 years. 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభును అడిగినా యేసు ప్రభు అతను స్వస్థపరచకుండా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు 10,000 మంది రక్షణ పొందారు. So that is what I have learned. అది నేను నేర్చుకున్నాను. I am not supposed to do certain things, otherwise I will hinder God's work. కొన్ని పనులు ఉన్నాయి నేను చేయకూడదు. ఒకవేళ సొంతంగా చేస్తే ప్రభు పనికి ఆటంకం కలుగుతుంది. I am not supposed to go to that place because God wants somebody else to go to that place. నేను ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, ఎందుకంటే దేవుడు నా స్థానంలో ఎవరినో పంపాలని కోరుతున్నాడు. Jesus is not supposed to heal that man because Peter is supposed to heal that man. యేసు ప్రభు వారు కుంటివాడిని స్వస్థపరచకూడదు, తర్వాత పేతురు అతను స్వస్థపరచాలి. దేవుని యొక్క చిత్తమే. There are very few believers I have met in my life who understand this principle. ఈ నియమాన్ని గ్రహించిన క్రైస్తవులు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు, వారిని తెలుసుకోగలిగారు. Because Jesus said, this is the one thing needful, like Mary, sit and listen to me. యేసు ప్రభు వారు అన్నారు, అవసరమైనది ఒక్కటే, మరియ వలె నా పాదముల దగ్గర కూర్చొని నా మాటలు ఆలకించాలి. My advice to all of you is this. మీకందరికీ నేను ఇచ్చే ఆ యొక్క సలహా If ఏమిటంటే, you want to experience the fullness of God's salvation, దేవుని యొక్క సర్వ సంపూర్ణమైన రక్షణ అనుభవం పొందాలని కోరితే, don't be like Martha running around here and there. మార్త వలె ఇటు అటు పనిగరికి పరిగెత్తకు. So many preachers run around here and there, organize conferences and do so many things, think they are doing something for God. అనేక మంది క్రైస్తవులు దేవుని పని చేస్తున్నాం అనుకుంటూ ఇటు అటు పరిగెత్తి రకరకాల కూడికలు పెడుతూ ఉంటారు. One day when the Lord comes, ఒక దినము ప్రభు వస్తారు, He will tell them, వారితో చెబుతారు, all your activity only spoilt my work. ఇదిగో మీరు ఇన్ని పనులు చేశారు కదా, నా అసలు పనికి ఆటంకం కలిగించారు. మీరు You went around doing things which I did not want you to నేను do. మీతో చెప్పలేదు, అయినా పనులన్నీ ఏదో చేస్తూ వచ్చారు. You thought you were cleverer than me. నాకంటే తెలివైన వాళ్ళమని అనేసుకున్నారు. You were too lazy to wait upon me. నా కొరకు కనిపెట్టడంలో మీరు సహనం కోల్పోయారు. Learn that lesson. ఆ పాఠం నేర్చుకుందాం. I can see in my 35 years ministry, నా 35 సంవత్సరాల సేవా పరిచర్యలో నేను చూచాను. I said, Lord, I only want to go where you want me to go. ప్రభువా, నీవు నన్ను ఎక్కడ పంపుతావో అక్కడికే పోదలుచుకున్నాను. The Lord tells me, go to this small place, ఇదిగో ఆ చిన్న ప్రాంతానికి వెళ్ళు అంటే, not to the big place. ఆ పెద్ద పట్టణం వద్దు అంటే,
Once I got an invitation from Australia. ఆస్ట్రేలియా దగ్గర నుంచి ఆ దేశం దగ్గర నుంచి నాకు ఆహ్వానం వచ్చింది. One brother said, "We are only 3 people meeting here. అక్కడ ఆయన సహోదరుడు చెప్పాడు, అయ్యా ఇక్కడ మేము ముగ్గురమే కూడికలో ఉంటున్నాం. Can you come? మా ముగ్గురు కోసం ఇక్కడ రాగలవా? We are not rich people. మాకు డబ్బు లేదు. We are just 2-3 people. ఇద్దరు ముగ్గురే ఇక్కడ కూడుకుంటున్నాం. One is a postman, one is doing some other work. ఒక ఆయన పోస్ట్ మ్యాన్, ఒక ఆయన చిన్న పని చేసుకుంటున్నాడు. I said, God said, go. ప్రభు నాతో చెప్పాడు, ముగ్గురే పర్వాలేదు వెళ్ళు. I had a moped. నాకు ఒక మోపెడ్ ఉంది. I sold it. అది అమ్మేశాను. Bought a ticket. టికెట్ కొనుక్కున్నాను. Went. వెళ్ళాను. Now there are 3 churches there. ఇప్పుడు దేవుని కృపను బట్టి 3 సంఘాలు అయ్యాయి. You know, when you listen to God, దేవుని స్వరాన్ని మనం ఆలకిస్తే you don't go to 3,000, 4,000 people. You may go to 2 or 3 people. 3,000, 4,000 దగ్గర పరిగెత్తవు. ఇద్దరు ముగ్గురు వారి దగ్గర పరిగెడతావు. I remember once on my birthday, నాకు గుర్తుంది, అది నా పుట్టినరోజు. I said, Lord, please give me a word. ప్రభువా నీ వాక్యాన్ని నాకు అందించు అని Only చెప్పాను. 10-12 years ago. అది 12 సంవత్సరాల క్రితం. The Lord said, one thing is needful. ప్రభు నాతో ఒకటే మాట చెప్పాడు, అవసరమైనది ఒక్కటే. Next birthday, తర్వాత పుట్టినరోజు I said, Lord, can you give me a word? ప్రభువా నాకు ఒక వాగ్దానం ఇస్తావా? He said, same word which I gave you last birthday. పోయిన పుట్టినరోజుకి ఇచ్చాను కదా, అవసరమైనది ఒక్కటే, అదే నీకు మరలా. One thing is needful. అవసరమైనది ఒక్కటే. For 50 years, God has been telling me, one thing is needful, one thing is needful. 50 సంవత్సరాలుగా ప్రభు నాతో చెబుతూనే వస్తున్నాడు, అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. And I have found such tremendous rest and blessing. ఆశ్చర్యకరమైనటువంటి దీవెన, ఆశ్చర్యకరమైనటువంటి నెమ్మది నా జీవితంలో I am అనిపిస్తుంది. not in competition with anybody. ఎవరితో నేను పోటీకి లేను. Jesus was not in competition with Peter. యేసు ప్రభువు వారు పేతురుకి పోటీ పడలేదు. Let Peter get the honor of healing him. I don't want that honor. ఆ కుంటివాణ్ణి స్వస్థపరిచాననే ఘనత పేతురుకు రానివ్వండి, నాకు పోయినా పర్వాలేదు అన్నారు యేసు ప్రభు. You have to be like that. అట్లాంటి మనస్సు నీవు కలిగి Lord, ఉండాలి. I don't want the honor to go and speak in that big conference. ప్రభువా ఆ గొప్ప కాన్ఫరెన్స్ లో పోయే ఆ యొక్క ఘనత నేను కోరుకోవటం లేదు. Let somebody else get that ఆ honor. ధన్యత వేరే వాళ్ళకి ఇస్తే మంచిది. You ప్రభువా, tell me where you want me to go. నీవు నన్ను ఎక్కడ పంపుతావో చెప్పు, You అక్కడికి send me to పోతాను. 2-3 people, I'll go there. ఇద్దరు ముగ్గురు ఉన్నారా, నువ్వు పంపుతావా, నీకు ఇష్టమా, నేను వెళ్తాను. That is how God has led me through so many places. అనేకమైన ప్రాంతాలకు ప్రభు నన్ను పంపుతూ వచ్చారు. 2 or 3 people here, 2 or 3 people there. ఇద్దరు ముగ్గురు కూడుకునేవారు, ఇద్దరు ముగ్గురు అక్కడ కూడుకునేవారు, ప్రభు And పంపుతూ then that ఉండేవారు. becomes a church. ఆ తర్వాత అది సంఘముగా And from వర్ధిల్లింది. there it becomes many other ఆ churches. తర్వాత దేవుని పని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించింది. Do you want to do a useful work for God on this earth? ఈ భూమి మీద ఉంటుండగా దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఉపయోగకరమైన పని చేయడానికి ఇష్టముందా? Sit at Jesus' feet like Mary. చేయాల్సిన పని ఒకటి, యేసు పాదముల చెంత కూర్చో అనే మాటల కోసం Say, కనిపెట్టు. Lord, I don't want to do my will. ప్రభువా నా ఇష్టం, నా చిత్తం చేయడం నాకు ఇష్టం లేదని I చెప్పు. want to do your will. నీ చిత్తమే చేయదలుచుకున్నావు.